ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. నెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి అతిశయించున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. అవును, దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ మనమందరం కూడుకొని ఏకముగా కూడుకొని ఆయన యొక్క గొప్ప నామమును స్తుతించేద్దాం. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు. ఆయన మన జీవితాల్లో చేసిన గొప్ప మేలును, ఆశ్చర్య కార్యములు తలుచుకుంటూ ఆయన సన్నిధిలో మనం అందరం ఏకంగా కూడి యెహోవాని గణపరుద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన్ని గణపరుద్దాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. రాజాది రాజా, గొప్ప దేవాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనవాడా, ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా అయ్యా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి దేవా మేమందరం కూడుకొని దేవాన్ని స్తుతిస్తుండగా దేవా మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడికమడుచున్నాను. మహోన్నతుడా, మంచి కాపరిన దేవాది దేవా, ఇదిగో తండ్రి గతించిన కాలమంతా దేవా నీ కనుపాపలు మమ్మల్ని కాచి కాపాడి దేవా నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ఆదరించి ప్రేమించి దేవా నీ కరుణ కటాక్షములతో దేవా మమ్మల్ని కరుణించిన గొప్ప దేవా, ఇదిగో తండ్రి మరి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. అయ్యా ఇగో చిన్న మంద భయపడకూడని దేవా నువ్విస్తున్న వాగ్దానాన్ని చేత పట్టుకుని దేవా నీ సన్నిధిలోకి దేవా నీ పరిశుద్ధ స్థలములోకి దేవా మేము ప్రవేశించి దేవా నిన్ను గణపరిచి నేను స్తుతించే భాగ్యం నాకు మాకు అందరికీ అనుగ్రహించిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి కృపతో దేవా మమ్మల్ని దేవా నీ మేళ్లతో దేవా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అపాయకర పరిస్థితి నుండి దేవా మమ్మల్ని తప్పించినవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో మమ్మల్ని పచ్చిక చోట్ల దేవా మమ్మల్ని దేవ ఇదిగో తండ్రి నీ మంచి మేతతో దేవా మమ్మల్ని బలపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యమనే ఆహారముతో దేవా మమ్మల్ని దినము దేవా బలపరుస్తూ దేవా ఇదిగో నీ విశ్వాసాలు ఎదిగే కృపను దేవా మాకు అనుగ్రహిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నీ జీవజల ఊట యుద్ధకు దేవా పరిగెట్టి వస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. సమయంలో పోనీక సద్వినియోగం చేసుకోవడానికి దేవా ఆసక్తితో దేవా చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు దేవా అయ్యా ఇదిగో నీ వాక్యం వినాలని నీతో గడపాలని దేవా నీ సన్నిధికి వచ్చి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. నీ ఆత్మతో వారిని అభిషేకించబడవచ్చున్నాను. నీ పరిశుద్ధ కార్యములు దేవా వారి జీవితాల్లో జరిగించబడవచ్చున్నానయ్యా. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ సమస్తాన్ని ఇదిగో తండ్రి జీవగల దేవుడువే దేవా సమస్తాన్ని జీవింపజేయబడవచ్చున్నాను, ఆశీర్వదింపబడజేయమనడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కరుణ కటాక్షములు అక్కడ ఉంచబడవచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి కొందాలు చెల్లిస్తూ దేవా బలమైన దేవుడా ఇదిగో తండ్రి నీ బలమైన స్వరాన్ని వినడానికి దేవా మమ్మల్ని ఆత్మ పూర్ణంగా సిద్ధపరచబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సేవకుడు మరుగుపరిచి మాతో మాట్లాడబడవచ్చున్నాను. నీ పరిశుద్ధ ఆత్మతో నీ సేవకుడిని దేవా అభిషేకించబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపలో దయలో దేవా మమ్మల్ని అందరినీ రెక్కల నీళ్ళలో దాచి కాచి కాపాడమని ఈ ఆరాధన అంతట్లో దేవా నీ సన్నిధి నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా అని పాట పాడుతూ ఆరాధన చేద్దాం. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా. శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా. శుభవేళానందమే
నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవానికేనయ్యా, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. రేయంత కాచితివి, మరుదినమీచితివి, రేయంత కాచితివి, మరుదినమీచితివి, మరువని నా స్నేహమా కలసి సంతోషింతును. అవును, మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవానికేనయ్యా, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి, నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి, ఉరికురికి పని చేయ నాకు ఆరోగ్యమీచితివి. ఆమేన్. ఉరికురికి పని చేయ నాకు ఆరోగ్యమీచితివి. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవానికేనయ్యా, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. అవును ప్రభువా, నిన్న నేడు మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు, ఏకరీతిగా ఉన్న దేవుడవు, అనుదినము ప్రేమించేటటువంటి దేవుడవు. దేవా, మా విశ్వాస జీవితాల్లో ఇంతవరకు ఉన్నటువంటి బాధలు, ఇంతవరకు ఉన్నటువంటి శోధనలు, ఇంతవరకు ఉన్నటువంటి ఇరుకులు,
ఇంతవరకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నిటినీ తీసివేసి దేవా నిన్నటి బాధలన్నిటినీ కూడా మాయం చేసిన దేవా, తీసివేసిన దేవా, నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో నెమ్మది ఉదయింపజేసావా, నీతి సూర్యుడిగా మా మీద ఉదయించిన దేవా, నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శాశ్వతమైనటువంటి దయతో, శాశ్వతమైనటువంటి కృపతో మమ్మల్ని ప్రేమించిన దేవా, నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, అనుదినము మమ్మల్ని కాచి కాపాడి నైనా మరి పక్షిరాజు తన రెక్కల చాటున ఎలా అయితే తన పిల్లల్ని అయినా మరి కాపాడుతుందో అట్టి రీతిగా మమ్మల్ని కాచి కాపాడి మేము నిర్మూలము కాకుండా, మేము నశించిపోకుండా, మేము ఇంకా సజీవులుగా ఉండులాగా నీ కృప దయచేస్తున్నందుకే మీ కొందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నిన్నటి ఆరాధన ముగించుకుని ఇదిగో ప్రభువా, ఈ దినము కూడా మరొక నూతన దినము మీరు మాకు దయచేసినందుకే మీ కొందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి దినము మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ, మిమ్మల్ని మహింపరుస్తూ దేవా, మీరు ఇచ్చేటటువంటి ప్రభా ఈ నూతన దినాన్ని బట్టి మీ కొందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంతో మంది ప్రభా నేను ఈ కృపను పొందుకోలేకపోతున్నారు, ఎంతో మందికి భాగ్యం లేదు తండ్రి. మమ్మల్ని అయితే సజీవులుగా ఉంచి ఇదిగో ప్రభా ఈ రాత్రి తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని నిలువబెట్టినందుకే మీ కొందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ సేవా మార్గములో తండ్రి, పరిచర్యలో తండ్రి, సేవలో నైనా ఉరికి పని చేయడానికి ఉత్సాహం ఇచ్చి, ఆసక్తినిచ్చి, ఆరోగ్యమునిచ్చి దేవా మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీ కొందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలను ప్రభా, నీ కుటుంబాలను అన్నింటినీ తండ్రి నీ చేతులకు సమర్పిస్తున్నాం. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి కూడా సంతోషము, సమాధానము, శాంతి, నెమ్మది, ఆశీర్వాదము, అభిషేకము, ఆరోగ్యము దయచేసి నడిపించమని, ఈ ఆరాధన అంతట్లో మీరే మాకు తోడేయండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. రైట్, సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని ప్రైజ్ ద లార్డ్. యాకోబు మొదటవ అధ్యాయం 3వ వచనం. మీరు నానా విధులైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుని సన్నిధిలో దీవించును గాక. ఆమెన్. ఆమేన్. In English, James 1 chapter, 3rd line. Consider it pure joy, my brothers, whenever you face trials of many kinds. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. రైట్, వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మరి ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగము మనం విన్నాం. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. మీరు నానా విధమైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్ మై బ్రదర్స్ whenever you face trials of many kinds. Consider it pure joy, my brothers, whenever you face trials of many kinds. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవాని కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మేమందరము నీ సన్నిధిలోకి చేరి ఉండగా ప్రభా, కొద్ది నిమిషములు మీ వాక్యమును మేము ధ్యానము చేయనయుండగా ఈ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు నాకు మాకు దయచేయమని ప్రత్యేకించి తండ్రి, మీ శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా పిలవగలిగేటటువంటి, మార్చగలిగేటటువంటి నీ మాటలు
మృతులను సహితము సజీవులుగా మార్చగలిగినటువంటి నీ మాటలు ఈ రాత్రి అట్టి నీ శక్తి కలిగిన మాటలను, నీ బలమైనటువంటి మాటలను మాకు దయచేసి నీ బిడ్డలందరినీ ప్రభా తృప్తిపరచమని, నీ వాక్యము ద్వారా, నీ పరలోకపు మన్నా ద్వారా తృప్తిపరచమని, ప్రాముఖ్యంగా మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని నీ దాసుడినైనటువంటి నన్ను ప్రభువా పూర్తిగా మీ అధీనములోనికి తీసుకొని మీ ఆత్మ నాకు దయచేసి మీ నోటి మాటలు నా ద్వారా మీరు మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. చూడండి, మన యొక్క విశ్వాస జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి శ్రమల గుండా మనం వెళుతూ ఉంటాం, శోధనల గుండా మనం వెళుతూ ఉంటాం, పరీక్షల గుండా మనం వెళుతూ ఉంటాం. క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్న వారికి, ప్రభు మార్గములోనికి వచ్చిన వారికి, క్రీస్తు మార్గములోనికి వచ్చిన వారికి ఏ సమస్యలు రావు, ఏ శోధనలు రావు, ఏ కష్టాలు రావు, ఏ శ్రమలు రావు అని ఒకవేళ ఎవరైనా చెప్తే అది వాస్తవం కాదు. బైబిల్ ఎక్కడ కూడా ప్రభువును నమ్ముకున్న వారికి కష్టాలు రావు, ప్రభువును నమ్ముకున్న వారికి శోధనలు రావు, ప్రభువుని నమ్ముకున్న వారికి శ్రమలు రావు అని ఎక్కడా కూడా బైబిల్లో చెప్పలేదు. కానీ ఆ శోధనల గుండా మనం వెళుతున్నప్పుడు, ఆ శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు దేవుడు తన పిల్లలను, తన భక్తులను, తన విశ్వాసులను ఆ శ్రమల గుండా, శోధనల గుండా వెళుతున్నప్పుడు వారిని మరింత బలపరిచేటటువంటి దేవుడు. ఆయన మనకు దేవుని చేసినటువంటి వాగ్దానం ఏంటంటే దేవుడు మనల్ని బలపరిచేటటువంటి దేవుడు. శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు, శోధనల గుండా మనం వెళుతున్నప్పుడు ఖచ్చితంగా క్రైస్తవ విశ్వాస జీవితంలో శ్రమలు వస్తాయి. ఒకవేళ ప్రభువుని నమ్ముకోండి, మీ కష్టాలు తొలగిపోతాయి లేదా మీ శ్రమలు రాకుండా ఉంటాయంటే అది నిజం కాదు. కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాల్లో కూడా దేవుడు విడుదలిస్తాడు. శ్రమలు వస్తాయి, ఆ శ్రమల్లో కూడా దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు, మనల్ని బలపరుస్తాడు. మనము ప్రభు మార్గంలోనికి రాకముందు, ప్రభు మార్గంలోనికి వచ్చిన తర్వాత, మరి ముందు శ్రమలుండి, ముందున్న జీవితంలోనూ కష్టాలుండి, ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా కష్టాలు, శ్రమలు వస్తే ఇంకెందుకు రావాలండి ప్రభు మార్గంలోనికి? ఇంకెందుకు నమ్ముకోవాలి? ప్రభు మార్గంలోనికి వస్తే మాకు వచ్చేదేంటి అని కొన్నిసార్లు కొంతమంది అడుగుతారు ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు. అయితే ప్రభు మార్గంలోనికి రాకముందు శ్రమలుంటాయి, నీతో నువ్వు ఉంటావు. ప్రభు మార్గంలోనికి వచ్చిన తర్వాత శ్రమలుంటాయి నీతో, అయితే నువ్వు ఉంటావు. నీతో పాటు ప్రభువు కూడా నీ శ్రమలో నీకు తోడుగా ఉంటాడు. ప్రభు మార్గంలోనికి రావడానికి ముందు, ప్రభు మార్గంలోనికి వచ్చిన తర్వాత ఏంటి తేడా అంటే, ముందేమో నువ్వు ఒంటరిగా పోరాడాల్సి ఉంటుంది. నీ శ్రమలను, నీ కష్టాలను, నీ ఇబ్బందులను, నీ బాధలను, నీ శోధనలను నీవు ఒంటరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభు మార్గంలోనికి వచ్చిన తర్వాత నీ కష్టాలు, నీ శోధనలు, నీ శ్రమలు, నీ ఇబ్బందులు ఇవన్నీ రావు అని మనము చెప్పకూడదు, కానీ అవన్నీ వస్తాయి. బట్ ఆ శ్రమలలో నీతో పాటు ఇంకొకరు నిలబడతారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. సో ఎవ్రీ బిలీవర్ ఫేసెస్ ట్రయల్స్ అండ్ డిఫికల్టీస్. దెర్ ఇస్ నో ఎగ్జంప్షన్ టు ఎనీవన్. ప్రభువులోనికి వచ్చిన వాళ్ళకి శోధనలు రావు, పరీక్షలు రావు, కష్టాలు రావు అని చెప్పడానికి లేదు. ఎవ్రీ బిలీవర్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ విల్ ఫేసెస్ ట్రయల్స్ అండ్ డిఫికల్టీస్. ద బైబిల్ నెవర్ ప్రామిసెస్ ఎ ట్రబుల్ ఫ్రీ లైఫ్. ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథము మీకు ట్రబుల్ ఫ్రీ లైఫ్ను ప్రామిస్ చేయట్లా. కష్టాల గుండా, శ్రమల గుండా, శోధనల గుండా మీరు వెళుతున్నప్పుడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నాకు ఏ అపాయము జరగదని ఎందుకంటున్నాడు? నీ దుడ్డు కర్రయు నీ దండమును నాకు తోడయుండును కాబట్టి.
అంటే ప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత గాఢాంధకారములో నుంచి వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి, కానీ భయపడాల్సినటువంటి పరిస్థితులు లేదు. ఎందుకని? ప్రభు యొక్క దుడ్డు కర్రయు ఆయన దండము మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి బైబిల్ అష్యూర్స్ us దట్ గాడ్ యూజెస్ ట్రయల్స్ టు స్ట్రెంగ్థెన్ అండ్ మెచ్యూర్ us. మనలో పరిపక్వత తీసుకురావడానికి, మన యొక్క ఆధ్యాత్మిక స్థితిలో పరిణతి తీసుకురావడం కొరకు, మనల్ని విశ్వాసములో, ఆత్మలో, మన యొక్క భక్తిగల జీవితంలో బలపరచుట కొరకు మనకేమొస్తాయంటే శ్రమలు వస్తాయి. అందుకే భక్తుడైనటువంటి యాకోబు ఆశ్చర్యకరంగా ఈ మాటను ఇలా చెప్తున్నాడు. శోధనలు వచ్చినప్పుడు మీరు బాధపడకండి, మీరు శోధనలు వచ్చినప్పుడు బాధపడకండి, కానీ మీరు వాటిని మహానందమని ఎంచుకోండి అంటున్నాడు, సంతోషించమంటున్నాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని మీరు ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవులు భయపడిపోయి, బెంబేలెత్తిపోయి, బాధపడిపోయి, కురింగిపోయి ఇది కాదు చేయాల్సింది. శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు, సమస్యల గుండా మనం వెళుతున్నప్పుడు, మనకే తెలియని అనుకోని కొన్ని రకాలైనటువంటి పరిస్థితులతో మనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యందు మనము సంతోషించేటటువంటి వారిగా ఉండాలి. నిష్కారణంగా కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. మనం ఏ తప్పు చేయకపోయినా కొన్నిసార్లు నిందలు పడాల్సి వస్తుంది, కొన్నిసార్లు అవమానాలు గుండా మనం వెళ్లాల్సి వస్తుంది, కొన్నిసార్లు కన్నీరు మున్నీరు అవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి మన జీవితాల్లో. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి కూడా తన జీవితంలో వచ్చేటటువంటి శోధనలు, పరీక్షలు, కష్టాలు, ఇబ్బందులు, వాటి విషయంలో ఎప్పుడూ కూడా మనము సంతోషించాలి, మనము మహానందముగా వాటిని ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ ఈ శోధనలు వచ్చినప్పుడు మనకి మీ విశ్వాసమునకు ఇది ఒక పరీక్ష. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఏమి పుట్టిస్తుందంటే ఓర్పును పుట్టిస్తుంది. ఓర్చుకోవడాన్ని, నిరీక్షించడాన్ని, కనిపెట్టడాన్ని. శ్రమలు వచ్చినప్పుడే మనము ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. విశ్వాసంలో బలపడతాం, భక్తిలో బలపడతాం. కాబట్టి ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే మీ విశ్వాసమునకు పరీక్షించుట కొరకే ఈ శ్రమలు మన జీవితంలో వస్తున్నాయి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. అలా ఎప్పుడైతే మనము వచ్చిన ప్రతి శోధనను బట్టి కంగారు పడిపోకుండా, పడిపోకుండా, నెమ్మది కలిగి, మనము నిరీక్షణ కలిగి, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయనలో సంతోషించేవారిగా ఉంటామో, అప్పుడు మనం ఏమని పిలువబడతామంటే, మనం ఎలా మారగలుగుతామంటే, ఆ తర్వాత వచనం 4వ వచనంలో చదివితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనను కొదువ లేనివారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ జీవితాల్లో దేవుడు మిమ్మల్ని ఎలా మార్చాలనుకుంటున్నాడు? సంపూర్ణులుగా మార్చాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎలా మార్చాలనుకుంటున్నాడు? అనునాంగులుగా మార్చాలనుకుంటున్నాడు. అనునాంగులు అన్న మాటకు అర్థం ఏమిటి? ఏ లోపం లేనివారు. లోపం ఉన్నవారిని మనం ఏమంటాం? వికలాంగులు అంటాం. శరీరంలో ఏదో ఒక లోపం ఉంటే వారిని వికలాంగులని, దివ్యాంగులని అంటాం. ఇక్కడ మీరు సంపూర్ణులను, అనునాంగులను అంటే ఏ లోపం లేని వారిగా మీరు ఉండాలి. ఏ మచ్చ, ముడత, కళంకము, డాగు అట్టిదేదైనా కూడా లేకుండా
మీరు ఏ లోపము లేని వారిగా, నిష్కళంకమైన వారిగా మీరు ఉండాలి. అలాగే సంపూర్ణులుగా మీరు ఉండాలి, పరిపూర్ణులుగా మీరు ఉండాలి. మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు పరిపూర్ణత కలిగి ఉండాలి. మీ యొక్క విశ్వాస జీవితంలో మీరు సంపూర్ణత కలిగి ఉండాలి. ఈ యొక్క సంపూర్ణత అలాగే మిమ్మల్ని అనునాంగులుగాను ఏ విషయములోనూ, ఇది మూడోది చూడండి ఎంత ఇంపార్టెంటో. మొదటిది సంపూర్ణత, సంపూర్ణమైనటువంటి మాన్యతయు భక్తియు గలవారిగా మనం ఉండాలి. రెండవది అనునాంగులుగా ఉండాలి, ఏ లోపం లేని వారిగా మనం ఉండాలి. మూడవది ఏ విషయములోనైనను కొదువ లేని వారై ఉండాలి. ఏ విషయంలోనూ కూడా కొదువ లేదు. ఆహారం విషయంలో, లేదా ధరించుకోవడానికి వస్త్రముల విషయంలో, ఆరోగ్యం విషయంలో, ఇతరత్ర ఏ విషయంలోనూ కూడా మనము కొదువలేని వారుగా ఉండాలంటే మన జీవితంలో ఒకటి అవసరం. అదేమిటంటే ఓర్పు అవసరం. ఎవరైతే ఓర్చుకోగలుగుతారో, ఓపిక కలిగి ఉంటారో, నిరీక్షణ కలిగి ఉంటారో, ఓరిమి కలిగి ఉంటారో, అట్టివారు ఈ పరీక్షలో ఏమవుతారంటే, విశ్వాస పరీక్షలో ఓర్పును బట్టి మనము పాస్ అయిపోతాం. ఓర్పు లేని వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. దేవుడు ఏదన్నా ఒక వాగ్దానం చేసినప్పుడు, అబ్రహాముకి దేవుడు సంతానం ఇస్తానని చెప్పినప్పుడు అతను నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి, ఓర్పుతో ఎదురు చూశాడు. దేవుడు ఖచ్చితంగా నాకు ఈ సంతానాన్ని ఇస్తాడని. ఒకానొక పరిస్థితిలో అతను కూడా కాస్త డిస్పరేషన్లోకి వెళ్ళాడు. నువ్వు ఎన్నిస్తే ఏంటి ప్రభువా, నా ఆస్తికి ఇక వారసుడు లేడు కదా అని దేవునితోటి మాట్లాడతాడు. కానీ ఓర్చుకోగలిగితే, ఓర్పు అనేది మన జీవితంలో వస్తే, ఈ ఓర్పు మనకు చాలా నేర్పిస్తుంది. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి. మీ జీవితాల్లో మధ్యలోనే ఆగిపోతారు. పూర్తిగా ఆ ఓర్పు తన క్రియను మన జీవితములలో, అనగా మనల్ని సంపూర్ణులుగా మార్చే విషయంలో, మనలను ఏ లోపము లేని వారిగా మార్చేటటువంటి విషయములో, మన జీవితాల్లో ఏ కొదువ లేని వారిగా మార్చేటటువంటి విషయాల్లో ఓర్పు తన పనిని తాను చేయనివ్వకుండానే ముందే కొంతమంది డ్రాప్ అయిపోతూ ఉంటారు, మిడిల్ డ్రాప్ అయిపోతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులను మరి ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సమయంలో చాలామంది శిష్యులు వచ్చారు ఆయన దగ్గరికి. చాలామంది శిష్యులు వచ్చారు. అయితే రాను 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 రోజులు గడిచే కొద్దీ ఆ శిష్యులు ఏమయ్యారు? సంఖ్య తగ్గిపోయింది, మిడిల్ డ్రాప్ అయిపోయారు. ఏదో ఊహించుకుని వచ్చాం కానీ ప్రభువారి దగ్గరికి ఈ లోక సంబంధమైనటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, ఒకవేళ ఈయన రాజు అయితే ఆయన ప్రభుత్వంలో ఏదైనా ఒక కొలువు, ఆయన గవర్నమెంట్లో ఏదైనా మనకి వస్తుందని ఏదో ఆశించి నానా విధములైనటువంటి ఆశలు పెట్టుకుని వచ్చిన వారంతా కూడా ఈయన ఎంతసేపు పరలోక రాజ్యము, తండ్రి రాజ్యము, తండ్రి చిత్తము, మారు మనస్సు, వీటి గురించి చెప్తుంటే మనం ఆశించినవి ఏమీ కూడా ఈయన దగ్గర దొరకవు అని మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయిపోయారు. కానీ అంతము వరకు కొనసాగిన వారికి, ఆయన శిష్యులకి దేవుడు మరి ఏర్పాటు చేసినవి మనం చూస్తాం. 12 సింహాసనములు. ఆ 12 సింహాసనముల మీద కూడా, ఆ సింహాసనముల మీద ఈ శిష్యులు 12 కూడా కూర్చుంటారు. రేపు తీర్పు దినమందు వారంతా కూడా అక్కడ ఆశీనులై ఉంటారు. కాబట్టి దేవునితో కలిసి సింహాసనము మీద కూర్చుండేటటువంటి ఆ గొప్ప జీవితాన్ని ప్రభువారు వీరి కొరకు దాస్తే, ఓర్పు లేనివారు, ఓర్చుకోలేనివారు, పరీక్షలో నిలబడలేని వారు ఏమైపోయారంటే ఎంతో మంది వెనుదిరిగి వెళ్ళిపోయారు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, నానా విధములైనటువంటి శోధనలు మీకు కలిగినప్పుడు అది మహానందమని మీరు ఎంచుకోండి. అంటే శోధన మహానందమని ఎంచుకోవాలా? జ్వరం వచ్చింది, భలే వచ్చిందిలే అని అనుకోవాలా? ఉద్యోగం పోయింది, మహానందం,
భలే పోయిందిలే జాబు అని అనుకోవాలా? కాదు, అది కాదు ఈ వాక్యం యొక్క ఉద్దేశ్యం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అన్న మాటకు అర్థం ఏంటంటే, శోధనలను బట్టి మీరు సంతోషించమని కాదు, గాని ఆ శోధనల ద్వారా దేవుడు మీ జీవితంలో చేయబోతున్నటువంటి ఘనమైన కార్యములను బట్టి సంతోషించండి. లాజరు గారికి మరణం వచ్చింది, ముందు రోగం వచ్చింది, తర్వాత అది మరణానికి దారితీసింది. ఇప్పుడు ఆ మరణము నుంచి ఆ రోగం వచ్చినప్పుడే ప్రభువారు వచ్చి రక్షించేసి ఉంటే అక్కడ ఎంతో మందికి సువార్త వెళ్ళేది కాదు. ఎంతో మంది ఆ సంవత్సరపు మరి ఆ పండగకు వచ్చినప్పుడు, యెరూషలేము దేవాలయంకి వచ్చినప్పుడు ఈయన్ని చూడడానికి వచ్చారంట. యేసుక్రీస్తు ప్రభువారిని చూడటంతో పాటు చనిపోయి 4 రోజుల తర్వాత తిరిగి లేచాడే ఆ లాజరును చూడడానికి 3 మంది జనం వచ్చారంట. కాబట్టి నిన్ను నన్ను సజీవ సాక్ష్యములుగా, దేవుని నామమునకు మహిమ తెచ్చేవారిగా నడిచే సువార్త పత్రికల వలె దేవుడు మనల్ని మార్చాలని అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కొన్నిసార్లు శ్రమలను మన జీవితంలో అనుమతిస్తాడు. శ్రమలను చూస్తే ఎవరూ సంతోషించరు. ఎవరు సంతోషిస్తారు? రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు భలే చెప్తున్నారండి మీరు. నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలంటున్నారు. అది జరిగే పనేనా, సాధ్యమయ్యేనా అంటారు. నిజమే. సమస్యల వైపు మనం చూస్తే మనము బెంబేలెత్తిపోతాం, భయపడిపోతాం. కానీ ఆ సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు ఒకసారి దేవుని తట్టు తిరిగి, దేవా, ఎన్ని సమస్యల్ని నా జీవితంలోంచి తప్పించి, దాటించి, నడిపించి, ఇదిగో ఈరోజు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో నన్ను స్థిరపరిచావు నువ్వు. ఇలాంటి సమస్యలు ఎన్నిటిలో నీవు నీ నమ్మకత్వాన్ని, నీ విశ్వాస్యతను చాటుకున్నావు. ఎన్నిసార్లు అనారోగ్యం పాలైనప్పుడు నన్ను బ్రతికించి నన్ను తీసుకొచ్చావు. ఎన్నిసార్లు హాస్పిటల్ బెడ్ మీద నేను పడున్నప్పుడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు, మరణపు యొక్క గోతి వరకు నేను వెళ్ళినప్పుడు నన్ను తప్పించి తీసుకొచ్చావు నువ్వు. ఇప్పుడు వస్తున్న దాన్ని బట్టి నాకేమర్థం అవుతుంది? మరలా ఒక గొప్ప సాక్ష్యమునకు నీవు నన్ను సిద్ధపరుస్తున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు గుండా మీరు వెళ్ళినప్పుడు, నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. శ్రమలను చూసి కాదు, శ్రమలలో నుంచి తప్పించేటటువంటి మీ దేవుడిని చూసి మీరు అది మహానందముగా మీరు ఎంచుకోండి, మహాభాగ్యముగా మీరు ఎంచుకోండి. ఎంతో మంది ఉన్నారు, అందరినీ దేవుడు వాడుకోడు. ఆయన నామ మహిమార్థం కొరకు, ఆయనకు సాక్షులుగా ఉండుట కొరకు పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆ శ్రమ నీ జీవితంలోనికి దేవుడు అనుమతించాడు అంటే గొప్ప కార్యం ఏదో చేయబోతున్నాడు నీ జీవితంలో. కాబట్టి డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి విషయం కాదు శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు. కాబట్టి శోధనలు విశ్వాసానికి పరీక్షలు. రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనము తలుచుకోవాల్సినటువంటి దేవుని వాక్యం, మెడిటేట్ చేయాల్సినటువంటి దేవుని వాక్యం, ధ్యానము చేయాల్సినటువంటి దేవుని వాక్యం ఏంటి అంటే ఈ రోమాపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. ఈ వచనాల్లో అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష
నిరీక్షణను కలుగజేయునని మనము తెలుసుకోవాలి. మన విశ్వాస జీవితంలో శ్రమ వచ్చిందా, భయపడకు. నీకు ఓర్పును నేర్పిస్తుంది, ఓర్చుకోవడాన్ని నేర్పిస్తుంది, తట్టుకోవడాన్ని నేర్పిస్తుంది, నిలబడ్డాన్ని నేర్పిస్తుంది. నీకు గోతిలో పడేసినప్పుడు శ్రమ యోసేపుకి ఏమి నేర్పించిందంటే ఓర్పును నేర్పించింది. ఇప్పుడు గోతులో నుంచి తీసుకువెళ్ళి చెరసాల్లో పడేసినా సరే భయపడట్లా. ఎందుకని? ఆల్రెడీ ముందే దేవుడు ఓర్చుకోవడం నేర్పేశాడు, ఓర్పును నేర్పించాడు. మన జీవితంలో వచ్చేటటువంటి శ్రమలు మనకేమి నేర్పిస్తాయంటే ఓర్పును నేర్పిస్తాయి. కొన్నిసార్లు పెద్దోళ్ళు అంటారు కదా, చాలా డక్కా ముక్కీలు తినేశానండి నేను, ఇలాంటివి చాలా చూసేసాను కాబట్టి ఈ గుండె చాలా గట్టిది అంటారు. అంటే ఏంటి? వాళ్ళకి ఓపిక ఎక్కువ, ఓరిమి ఎక్కువ. ఇలాంటి శ్రమలు మన జీవితాల్లో వచ్చినప్పుడు అవి మనకి ఓర్పును నేర్పిస్తాయి. నా జీవితంలో ప్రారంభ దినాల్లోనే 2005వ సంవత్సరంలో ఉద్యోగ జీవితంలో జాయిన్ అయినప్పుడు వెళ్ళడమే ఒక భయంకరమైనటువంటి బ్రాంచ్ నాకు ఇచ్చారు. కొత్తగా ఉద్యోగంలో నేను జాయిన్ అయితే కుర్రాడు హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, పర్లేదులే అని చెప్పి తీసుకువెళ్ళి ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో 2 బ్రాంచ్లు ఉన్నాయి. అందులో ఒకటి చాలా మంచి బ్రాంచ్. అంటే పొద్దున్న కలెక్షన్కి వెళితే 10 అయ్యేసరికి మళ్ళీ మనం చక్కగా బ్యాగ్ నిండా కలెక్షన్ తీసుకుని ఆఫీస్కి వచ్చేయచ్చు. ఇంకా అక్కడి నుంచి పనే ఉండదు, చక్కగా తిని ఉండొచ్చు, మళ్ళీ సాయంత్రం వెళ్ళొచ్చు. కానీ నాకు ఇచ్చినటువంటి బ్రాంచ్ చూడండి, 2వ బ్రాంచ్. ఈ 2వ బ్రాంచ్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా పొద్దున్న బ్యాగ్ తీసుకుని కలెక్షన్కి వెళ్తే 6:30కి రాత్రి 10:30 అవ్వచ్చు, 11:30 అవ్వచ్చు, ఎప్పుడు వస్తారో తెలీదు. నేను బ్రతుకు జీవుడా అంటూ ఏదో ఉద్యోగం వచ్చింది కదా అనుకుని వెళితే వేసేదేదో నన్ను ఆ మొదటి బ్రాంచ్లో వేసినా బాగున్నాను, తీసుకొచ్చి 2వ బ్రాంచ్లో వేసారంట అనుకున్నాను. చాలా అసలు నాకు అర్థం కాలేదు, నన్ను ఎందుకు ఇలా వేశారంటే సీనియర్ చెప్పేవారు, నువ్వు మంచి బలంగా ఉన్నావు కదా అందుకు నేను తీసుకొచ్చి ఈ బ్రాంచ్లో వేసా. పొద్దున్న వెళితే మెంబర్లు ఎవరు కట్టరు, డబ్బులు కట్టరు, కలెక్షన్ కట్టేవాళ్ళు కాదు. వాళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చునేవాడిని, పొద్దున్నే చక్కగా వాళ్ళు టిఫిన్లు తింటూ ఉండేవాళ్ళు. నాకేమో ఏ టిఫిన్ ఉండేది కాదు, అక్కడి నుంచి కదలడానికి లేదు. చూస్తానే టైము మధ్యాహ్నం 1 గంట అయిపోయేది. వాళ్ళ మళ్ళా భోజనాలు తింటూ ఉండేవాళ్ళు, నేను అరుగు మీద అలాగే కూర్చునేవాడిని. భోజనం ఉండేది కాదు. సాయంత్రం 4 అయిపోయేది, 5 అయిపోయేది. ఆ టయానికి సీనియర్లు వచ్చేవాళ్ళు బైక్లు వేసుకుని, తమ్ముడు ఏమన్నా తిన్నావా? ఏం తినలేదండి, పొద్దునుంచి ఇక్కడే ఇలాగే కూర్చున్నాను. అయితే వెళ్ళి ఏదైనా తినరా అనేవాడు. ఆ పల్లెటూరులో ఏముంటాయి, అక్కడ ఏముండవు. అలాంటి పరిస్థితుల్లో ఆ చాప మీద, ఆ అరుగు మీద కూర్చున్నప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, మేము ప్రతిజ్ఞ చేసి వెళ్ళేవాళ్ళం. ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో మేము తీసుకోకూడదు. ఆ ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ప్రతిజ్ఞ చేసి వెళ్ళాలి. కాబట్టి ఆ పైపు కింద నీళ్లు తాగు, లేదంటే వాళ్ళ దగ్గరికి మీరు ఏదైనా తింటారా అన్నప్పుడు ఏం వద్దుగానమ్మా, అందరూ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. ఆ పాటలు ఉంటే కాస్త ఆ క్యాసెట్ పెట్టండి అమ్మా, ఆ పాటలు వింటూ ఉంటాను అని చెప్పి అనుకుంటే వాళ్ళు ఆ పాటలు పెట్టేవాళ్ళు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కటిక ఉపవాసం చేస్తూ ఆ పాటలు వింటూ, దేవుని పాటలు వింటూ, దేవునికి ప్రార్థన చేసుకుంటూ అలాగే ఉంటూ ఉన్నాను. ఎందుకని ప్రభువా, ఇప్పుడే కదా కొత్తగా జాయిన్ అయ్యే నీ ఉద్యోగంలో బాగుంటుంది కదా అనుకున్నాను. నన్ను తీసుకొచ్చి ఆ పక్కన ఎదురుంగు బిల్డింగ్, ఈ బిల్డింగ్లోనేమో మొదటి బ్రాంచ్, ఇటుపక్క బిల్డింగ్లో 2వ బ్రాంచ్. కొంచెం అందులో వేసుంటే ప్రారంభంలో ఒక 3 నెలలు 4 నెలలు సుఖపడేవాడిని కదా అనుకున్నాను. కానీ లేదు, ప్రతిరోజు భయంకరమైనటువంటి కష్టం నేను అనుభవించాను. ఫీల్డ్ ఇంత భయంకరంగా ఉంటుందా, ఈ జాబ్ ఇంత టఫ్గా ఉంటుందా అని. కానీ దేవుని కృప, ఆ తెనాల్లో నేను 7 నెలలు పనిచేశాను. ఈ 7 నెలల్లో ఆ 2 బ్రాంచుల మీద కనీసం ఒక 20 మంది స్టాఫ్ ఉంటారు. ఆ 20 మందిలో కనీసం 10 మంది, ఒక 10 మంది కంటే ఎక్కువ 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి
పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. 7 నెలల్లోనే ఆ పనంతా నేర్చుకుని, ఆ కష్టానికి ఓర్చుకుని, రాత్రైనా పగలైనా దానికోసం పనిచేస్తున్నప్పుడు అక్కడి నుంచి నాకు ప్రమోషన్ ఇచ్చి నన్ను కర్ణాటక పంపించేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి ఉండండి, తెలుసుకోండి. శ్రమ వచ్చినప్పుడు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, నువ్వు ఇచ్చినటువంటి శ్రమను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. దీని ద్వారా నువ్వు నాకు నేర్పించబోతున్నటువంటి పాఠమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు మనము అతిశయపడేవారిగా ఉండాలి. అతిశయించాలి, డిస్కరేజ్ అయిపోకూడదు, నిరుత్సాహపడిపోకూడదు, అతిశయపడాలి. ఏ సీనియర్స్ అయితే మరి నాతోటి తమ్ముడు ఈ పని చేయి, ఆ పని చేయి, ఇదిగో మా పని కూడా చేయి, ఇదిగో మా పుస్తకాలు కూడా నువ్వు రాస్తా ఉండు అని పనులు చేయించుకున్నారో ఆ సీనియర్లు ముందే దేవుడు నేను అతిశయపడేలాగా నాకు ప్రమోషన్ ఇచ్చి పంపించాడు. ఏ సీనియర్స్ అయితే నాతో పని చేయించుకున్నారో అదే సీనియర్స్ని కాలక్రమంలో వాళ్లే మళ్ళా నా దగ్గర ఫీల్డ్ ఆఫీసర్లుగా పనిచేయడానికి, నేను మేనేజర్గా ఉంటే వాళ్ళు నా దగ్గర ఫీల్డ్ ఆఫీసర్లుగా పనిచేయడానికి దేవుడు పంపించాడు. కాబట్టి శ్రమ, శోధన విశ్వాసమునకు పరీక్షలు మాత్రమే. నేను ఆ మొదటి 4 నెలలు ఒకవేళ మొదటి బ్రాంచ్లో పడి, ఆ మొదటి బ్రాంచ్లో పోస్టింగ్ వచ్చి అక్కడ నేను సుఖానికి అలవాటు పడి ఉంటే, ఒకవేళ ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి డిఫికల్ట్ బ్రాంచ్కి వెళ్ళుంటే కనుక నేను నిలబడేవాడిని కాదు, దెబ్బకు పారిపోయేవాడిని. కానీ స్టార్టింగే శ్రమలు, భయంకరమైనటువంటి కష్టాలు ఉన్నటువంటి ఆ బ్రాంచ్లో పనిచేసిన తర్వాత దేవుని మహాకృప 20 సంవత్సరాలు ఏ ఉద్యోగంలో అయితే జాయిన్ అయ్యానో ఆ ఉద్యోగంలో అంతకంతకు హెచ్చిస్తూ ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో నేను ఉండడానికి కారణము శ్రమలు నా జీవితంలో వచ్చినప్పుడు, శోధనలు, నానా విధములైనటువంటి శోధనల గుండా నేను వెళ్ళినప్పుడు వాటిని మహానందముగా నేను ఎంచుకున్నాను. ఈ శ్రమ ఎందుకు, ఈ కష్టం ఎందుకు? భారతదేశంలో 9 రాష్ట్రాలు నేను తిరగగలిగాను. ఇక్కడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళరు జనాలు. 40 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోట ఉద్యోగం వస్తేనే వెళ్ళరు. అలాంటిది 2000 కిలోమీటర్ల దూరంలో ట్రాన్స్ఫర్ వస్తే సంతోషంగా వెళ్ళిపోయాను నేను. కాబట్టి శోధనలు వస్తాయి, ఎందుకంటే ట్రయల్స్ ఆర్ టెస్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి మన జీవితంలో శోధనలు వస్తాయి. ఆ శోధనలు వచ్చినప్పుడు వాటిని బట్టి మనం అతిశయించాలే కానీ మనం నిరుత్సాహపడకూడదు. ఎందుకు అతిశయించాలి? ఎందుకనగా ఈ నిరీక్షణ. ఏ నిరీక్షణ? శ్రమలలో. నీ శ్రమల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తున్నావే, నిరీక్షణ కలిగి ఉన్నావే. నా దేవుడు నమ్మదగిన వాడు, ఈ శ్రమలన్నీ కూడా తాత్కాలికమైనవి, ఇవి ఇప్పుడు వస్తాయి కానీ ఇదిగో ఒకరోజు నా దేవుడు ఈ శ్రమల నుండి నన్ను విడిపిస్తాడనేటటువంటి ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ మనలను సిగ్గు పరచదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథము మీకు శోధనలు, శ్రమలు రావని చెప్పట్లేదు, కానీ శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలలో మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. సిగ్గుపరచబడరు, మీరు ఎప్పటికీ కూడా సిగ్గుపరచబడరు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే. అయితే ఆ కష్టాలను తట్టుకుని నిలబడాలి, ఓర్చుకోవాలి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన పెట్టినటువంటి ప్రాణము, ఆయన యుక్త వయసులోనే మన కొరకు ఆయన చనిపోయారు. కాబట్టి ఆయన చెల్లించిన రక్తము, ఆయనను నమ్ముకున్న వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఖచ్చితముగా
ఆ శ్రమలలో మనల్ని సిగ్గుపరచనీయడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మొదటి తెస్సలోని పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి, ఈ శ్రమల వలన ఎవడు కదిలింపబడకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. చూడండి, ముందుగానే చెప్పారంట. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమలను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగింది. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడిన వారమని మీరు ఎరుగుదురా. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడ్డాం. యు ఆర్ అపాయింటెడ్ ఫర్ దట్. You are destined for trials. We are destined for trials. శ్రమలు అనుభవించుట కొరకే మనము నియమించబడ్డాం. శ్రమలు అనుభవించడానికే మనము నియమించబడ్డామండి. అపోస్తులుడైనటువంటి పౌలు గారు అద్భుతంగా చెప్తున్నాడు తెస్సలోని సంఘానికి. కాబట్టి శ్రమలు వస్తాయి, మనం స్థిరపడేలా చేస్తాయి, విశ్వాసంలో స్థిరపడేలా చేస్తాయి, బలపడేలా చేస్తాయి. ఇట్టి క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైనటువంటి తిమోతిని పంపించాను. అయితే నేను ముందే చెప్పాను కదా, ఈ శ్రమలు మనకు ఖచ్చితంగా వస్తాయి. మనము అనుభవించుట కొరకే మనము నియమింపబడిన వారము. కాబట్టి శ్రమలు రాకుండా చెయ్యి అని అడిగే కంటే కూడా బలమైన ప్రార్థన, నిజమైన ప్రార్థన ఏంటంటే, మేము శ్రమల గుండా వెళుతున్నప్పుడు నీ శక్తి మాకు దయచేయి, మాకు విజయాన్ని దయచేయి, శ్రమలలో నుంచి మేము బయటకు రావడానికి నీ శక్తి మాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మనం ప్రభు నేర్పిన ప్రార్థన చేస్తున్నాం కదా. లాస్ట్లో ఏం చేస్తాము? శోధనలో తప్పించి. సో ఆ శోధనలో మనం ఖచ్చితంగా శోధన గుండా వెళ్లాల్సి వస్తుంది విశ్వాస జీవితంలో. ఎందుకంటే వాటి కొరకే మనము నియమింపబడ్డాం, కానీ వాటి నుంచి కూడా తప్పించబడతాము. మన నిరీక్షణ ఎన్నడూ కూడా సిగ్గుపరచబడతాం. కాబట్టి ఈ శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే స్ట్రాంగ్ అవుతాము. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు మనం చూస్తే, మొదటి పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ విశ్వాసము దేనికి అంటే, ఈ విశ్వాసమునకు పరీక్ష ఎందుకోసం అంటే, ప్రభువు ఎదుట మనము మెప్పు, మహిమ, ఘనత పొందుకోవడానికి. శోధన ఎందుకు వచ్చింది, శ్రమ ఎందుకు వచ్చింది, ఇబ్బంది ఎందుకు వచ్చింది, కష్టాలు గుండా ఎందుకు వెళుతున్నామంటే, దేవుని ఎదుట మనము మెప్పు, మహిమ, ఘనత పొందుకోవడానికి. కాబట్టి మీరు అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నానా విధములైనటువంటి శోధనలు మీ జీవితంలోకి వస్తాయి. కాబట్టి మీరు దుఃఖపడుతున్నారు. అయితే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనకు వచ్చేటటువంటి ఈ పరీక్షలన్నీ కూడా బంగారం ఎలా అయితే అగ్నిలో వేయబడిన తర్వాత ఇంకా మెరుగు, ఇంకా మరి ఆ గ్లో, మెరుపు అనేది వస్తుందో, అలాగే మనం కూడా మన విశ్వాస పరీక్షలో నిలిచి ఆ విశ్వాస పరీక్షలో మనము పాస్ అయిన తర్వాత ప్రభువు వారి ఎదుట మనకు మెప్పు మహిమ ఘనత మనము పొందుకుంటాం. సో గాడ్ ఈజ్ రిఫైన్డ్, గోల్డ్ ఈజ్ రిఫైన్డ్ బై ఫైర్. అలాగే ట్రయల్స్ ప్యూరిఫై అవర్ ఫెయిత్ అండ్ రివీల్ ఇట్స్ జెన్యూన్నెస్. ఈ యొక్క శోధనలు కూడా మనల్ని శుద్ధీకరణ చేసేస్తాయి, మనల్ని ప్యూరిఫికేషన్ చేసేస్తాయి. ప్యూరిఫికేషన్ అవడం ద్వారా మనం ఏమవుతాం? సంపూర్ణులను, అనూనాంగులను, అలాగే ఏ కొదువ కూడా లేని వారముగా మనము అన్ని విషయాల్లో కూడా సమృద్ధి కలిగిన వారిగా మనము మారిపోతాం. కాబట్టి మన జీవితాల్లో మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, నానా విధములైనటువంటి శోధనల్లో మనము వెళుతున్నప్పుడు అది మహానందమని మీరు ఎంచుకోండి. ఈ శోధనలు మనలో ఓర్పును పుట్టిస్తాయి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. దేవుడు వెంటనే చేసేయచ్చు కార్యం, కానీ మనలో క్రీస్తు స్వభావము రావడానికి, మనము పూర్తిగా క్రీస్తు స్వారూప్యములోనికి రూపాంతరము చెందడానికి కొంత టైం పడుతుంది. గొంగళి పురుగు ఎలా అయితే సీతాకోక చిలుకగా మారడానికి కొంత టైం పడుతుందో, అలాగే మన విశ్వాస జీవితంలో మనము సువర్ణము వలె శోధించబడిన పిమ్మట మనము సువర్ణము వలె మెరవడానికి, మెప్పు మహిమ ఘనత పొందుకోవడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ టైంలో మనం ఏంటంటే శ్రమల గుండా మనం వెళతాం, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ గుండా మనం వెళతాం. సీతాకోక చిలుక ఆ గొంగళి పురుగుగా ఉన్న అందులోంచి బయటకు వస్తున్నప్పుడు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఆ రెక్కలో ఆడిస్తూ బయటకు రాలేక, ఎగరలేక ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. పాపం అది ఎగరలేకపోతుంది కదా అని దానికి కొంచెం కంఫర్ట్ ఇద్దామని మనమే దాన్ని అందులోంచి, ఆ కుక్కులోంచి తీసి బయటికి ఎగరేస్తాం అనుకోండి, అది కింద పడి చచ్చిపోద్ది. ఎందుకని? దానికి ఆ స్ట్రెంగ్త్ లేదు. ఆ స్ట్రెంగ్త్ తెచ్చుకోవడం కొరకే, ఆ రెక్కలలో ఆ బలము, ఎగరడానికి అవసరమైనటువంటి శక్తి తెచ్చుకోవడం కొరకే దేవుడు ఏం చేస్తాడంటే కొంత స్ట్రగులు ఎలా చేస్తాడు. అది చాలా కొట్టుకుంటూ చివరికి బయటకు వచ్చినప్పుడు ఆ రెక్కలు బలాన్ని పొందుకుంటాయి, అది ఎగరగలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో వచ్చేటటువంటి శ్రమలన్నీ కూడా మనలో ఓర్పును పుట్టిస్తాయి. యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, అయినప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. ఆయన నన్ను సంహరించినను కూడా నేను ఆయన యందే నిరీక్షించదును అంటాడు. నా ప్రాణం తీసేసుకున్నా పర్లేదు దేవుడు, కానీ నేను ఆయన యందే నిరీక్షణ పెట్టుకుంటాను అంటాడు. అంటే ఇక విశ్వాస పరీక్షలో అల్టిమేట్, ఇక ఇంతకన్నా చెప్పడానికి మనకేముండదు. అందుకే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు, దేవుని ద్వారా నీతిమంతుడిగా కొనియాడబడ్డాడు. ఓర్పు అనేది ఈ శోధనల మధ్యలో దేవుని పైన మనము పెట్టుకునేటటువంటి నమ్మకమే ఓర్పు. నీకెంతో ఓర్పు ఉందమ్మా అంటారు కదా, దాని అర్థం ఏంటంటే నువ్వెంతో భక్తిపరురాలివి, నీకు చాలా ఓర్పు ఎక్కువమ్మా అంటారు. దాని అర్థం ఏంటంటే నువ్వు చాలా భక్తిపరురాలివి. నీ భక్తి నీలో ధైర్యాన్ని పుట్టిస్తుంది, నీ భక్తి నీలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది, నీ భక్తి నీలో ఓరిమిని, ఓర్పును పుట్టిస్తుంది. నువ్వు కాబట్టి తట్టుకుంటున్నావు, కానీ ఈ శ్రమలు, ఈ శోధనలు ఇంకెవరో కూడా తట్టుకునేవాళ్ళు కాదు. ఎందుకని? నువ్వు భక్తి కలిగిన జీవితంలో ఉన్నావు కాబట్టి నీలో దేవుడు ఆ ఓర్పు పుట్టించాడు. నీలో ఉన్నటువంటి నిరీక్షణ నిన్నెన్నడూ కూడా సిగ్గుపరచదని బైబిల్ గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. కాబట్టి మనకు వచ్చినటువంటి శోధనలు ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమను మన జీవితాల్లో ప్రత్యక్షపరుస్తాయి. ట్రయల్స్ రివీల్స్ గాడ్స్ గ్లోరీ. మన కష్టాలు వచ్చినప్పుడే
దేవుడు మనకు మరింత సన్నిహితంగా వస్తాడు. మనం కూడా దేవునికి మరింత కనెక్టెడ్గా ఉంటాం. నినివే పట్టణంలో చూడండి, ఎప్పుడైతే యోనా ప్రవక్త మరి ఇలాగా రాబోతుంది, దేవుని యొక్క ఉగ్రత ఈ పట్టణం మీదకి రాబోతుంది అన్నప్పుడు పశువులు సహితము ఏమీ తీసుకోకుండా, ఆహారం తీసుకోకుండా, నీళ్లు తీసుకోకుండా అందరూ గోనెపట్ట కట్టుకుని బూడిద రాసుకుని ఉపవాసం ఉండి ప్రలాపించి దేవునికి మొరపెట్టారు. ఇప్పుడు వీళ్ళ మీదకి వచ్చిన ఉగ్రత వీళ్ళని ఏం చేసింది? దేవునికి దగ్గరగా చేసింది, దేవునికి మరింత కనెక్టెడ్ అయ్యేగా చేసింది, దేవుని కొరకు ప్రార్థన చేసేలా చేసింది, ఉపవాసం ఉండేలా చేసింది, భక్తిలో ఒక మెట్టెక్కేలా చేసింది. కాబట్టి మన జీవితంలో వచ్చేటటువంటి శోధనలు దేవుడిని మనను మరింత సన్నిహితులుగా మార్చేలాగా ఈ శోధనలు అనేవి మారతాయి. షడ్రక్ మెషక్ అబేద్నెగోరు మరి వాళ్ళు అగ్నిగుండంలో వేయబడినప్పుడు వాళ్ళు దాన్ని ఓర్చుకున్నారు. వాళ్ళకి తెలుసు ఆ వేడి యొక్క తీవ్రత ఎలా ఉంటుంది, కాలి ఎలాగ వాళ్ళ శరీరములు మాంసము కరిగిపోద్దో అగ్నిగుండంలో, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కానీ ఓర్చుకున్నారు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి ఆ శ్రమల గుండా వెళ్ళడానికి, ఆ అగ్నిగుండము గుండా వెళ్ళడానికి వారు సిద్ధపడ్డారు. శ్రమల యందు వారు అతిశయపడ్డారు. ఆ శ్రమలను, శోధనలో వారు వెళుతున్నప్పుడు దాన్ని మహానందముగా ఎంచుకున్నారు. కాబట్టే 4వ వాడిగా దేవుడు వారి మధ్యలో ఉండగలిగాడు. రోషాగ్నిగుండమైన నన్ను కాల్చలేదులే, యేసయ్య నాతో ఉంటే నేను కమిలిపోనులే. రోషాగ్నిగుండమైన నన్ను కాల్చలేదులే, యేసయ్య నాతో ఉంటే నేను కమిలిపోనులే. బలవంతుడా నా బలమా, బహుప్రియుడా నా ధైర్యమా, బలవంతుడా నా బలమా, బహుప్రియుడా నా ధైర్యమా. నా యేసు నాతో నుండా నాకు భయము లేదులే, నా రక్షణకర్తతో నేనానందింతును. నా యేసు నాతో నుండా నాకు భయము లేదులే, నా రక్షణకర్తతో నేనానందింతును. నేనానందింతును, 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 నేనానందింతును. నా యేసు నాతో నుండా నాకు భయము లేదులే, నా రక్షణకర్తతో నేనానందింతును. హల్లెలూయా. కాబట్టి శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు మనం ఎంత మాత్రము కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు ఏదో గొప్ప ఆశీర్వాదాన్ని నా జీవితంలో సిద్ధపరుస్తున్నాడు ఈ శ్రమల ద్వారా. ఈ కష్టం వచ్చింది అంటే ఈ కష్టము ద్వారా, ఈ శోధన ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కొన్నిసార్లు మనల్ని మహిమ నుంచి అధిక మహిమలోనికి నడిపించడానికి కొన్ని శ్రమలను ఆయనే పంపిస్తాడు. లేకపోతే మనం అక్కడి నుంచి కదలం. సొదొమ గొమొరాలు మరి అతను ఆ బైబిల్లో రాయబడి ఉన్నమాట, నొచ్చుకుంటూనే నీతిమంతుడైనటువంటి ఇతను లోతు నొచ్చుకుంటూనే అక్కడ ఉంటున్నాడు. వెళ్ళిపోవచ్చు కదా, విశాలమైన దేశంలో నువ్వు కుడికెళ్తే నేను ఎడమకెళ్తా, నువ్వు తూర్పుకెళ్తే నేను పడమరానికి వెళ్తానని చెప్పి అబ్రహాము అంత స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అదేదో చక్కగా యెహోవా తోట వలె ఉందని, నీరు ప్రవహిస్తూ చక్కగా ఉందని చెప్పి, కనులకు చూచుటకు అందంగా ఉందని వెళ్ళాడు. కానీ అక్కడ నొచ్చుకుంటూ మనసులో ఎందుకు ఉండాలి? అక్కడి నుంచి మరి వచ్చేయచ్చు కదా బయటికి.
కొన్నిసార్లు మనము కాంప్రమైజ్ అయిపోయి కొన్ని చోట్ల ఉంటున్నప్పుడు మరి దేవుడే అక్కడి నుంచి కొన్నిసార్లు పంపిస్తాడు. అక్కడి నుంచి కదలకపోతే దేవదూతులే దిగి వచ్చి చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి నడిపించేశాడు. కాబట్టి ఇదేంటి ఉన్న పళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది? నీ మంచి కోసమే, నీ మేలు కోసమే. ఉన్న పళ్ళంగా ఎలా జరిగింది ఏంటి? నీ మంచి కోసమే. కాబట్టి శ్రమలను మనము ఆనందముగా ఎంచుకోవాలి. శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు మన భవిష్యత్తు యొక్క ఆశీర్వాదాలను సిద్ధపరుస్తాయి. ఈరోజు శోధన వచ్చిందా, ఈరోజు ఏదో పెద్ద సమస్య వచ్చిందా, నీకు రాబోయే రోజుల్లో అంటే రేపో ఎల్లుండో వచ్చే వారమో వచ్చే నెలలోనో దేవుడు నీ కోసం ఒక గొప్ప ఆశీర్వాదాన్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకే ఇప్పుడు నువ్వు శ్రమల గుండా వెళుతున్నావు. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని చూడట్లేదు కాదు. దీన్ని వేరే డైరెక్షన్లో మనం ఆలోచిస్తే దేవుడు మన కోసం ఏదో సిద్ధపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. కాబట్టి మనం ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటామో, ఓపిక కలిగి ఉంటామో, నిరీక్షణ కలిగి ఉంటామో, ఒకటి మన నిరీక్షణ సిగ్గుపరచదు. 2 మనము శ్రమలను బట్టి అతిశయించేవారుగా మారుతాం. 3 ప్రభు యొక్క ప్రేమను పొందుకుంటాం. 4 ప్రభువారి ఎదుట మెప్పు, మహిమ, ఘనత. అలాగే ఇప్పుడు ఏమంటారంటే మీ ప్రాణాలు కూడా మీరు దక్కించుకుంటారు. శ్రమల్లో గుండా మీరు వెళుతున్నప్పుడు ఎప్పుడైతే మీరు ఓర్పు కలిగి ఉంటారో మీ ప్రాణములను దక్కించుకొందురు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. ఇందులో మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. కాబట్టి మనం ఏం చేయాలంటే ఓపిక కలిగి ఉండాలి, ఓరిమి కలిగి ఉండాలి. ఈ శ్రమల ద్వారా శ్రమలు మనకి ఏమి నేర్పుతున్నాయంటే ఓరిమిని నేర్పుతున్నాయి, ఓపికను నేర్పుతున్నాయి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివితే, 2వ పేతురు 1వ అధ్యాయము 6వ వచనంలో, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి. చాలు, ఇది చూడండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. చూడండి, ఇందులో ఆశా నిగ్రహము, సహనము, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. మన విశ్వాస జీవితాల్లో, మన భక్తి కలిగినటువంటి జీవితాల్లో మనము ఇంకొక మెట్టు ఎక్కాలి అంటే సహనము, ఆశా నిగ్రహము, ఓరిమి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము ఓర్చుకోగలుగుతామో ఆ ఓర్పు మనలో పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు మీరు అతిశయపడమని దేవుని వాక్యము సెలవిస్తోంది. కాబట్టి ఈ శ్రమలేమి ఎల్లకాలం ఉంటాయా? ఉండవు. మనము భరించలేనంత శ్రమలు వస్తాయా? రావు. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ప్రకారము మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా మనల్ని దేవుడు శోధింపబడనీయడు. కాబట్టి నీవు తట్టుకోలేనంత శ్రమలనైతే ఖచ్చితంగా దేవుడు నీ మీదకు తీసుకురాడు.
ఈ శ్రమల గుండా నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి ఉంటే ఖచ్చితముగా నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. 1 కొరింథీ 10:13 సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంత మాత్రమే కాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కూడా కలుగజేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి శోధన అనగా సమస్య, దాంతోపాటు పక్కనే ప్యారలల్గా సొల్యూషన్, పరిష్కారం. ఈ రెండు కూడా ఇచ్చేటటువంటి దేవుడు. ఒకవేళ అపవాది శోధించాలనుకున్నా కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. తన భక్తులను, తన విశ్వాసులను పూర్తిగా అపవాది శోధించడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వడు, శోధింపబడనియ్యడు. మనము సహించలేనంత కంటే ఎక్కువగా శోధింపబడనివ్వడు దేవుడు. శోధించేవాడు దేవుడు కాదు, శోధించేవాడు శోధకుడు. కానీ ఆ శోధనలు కూడా నీవు భరించలేనంతగా నీ మీదకి శోధనలు వచ్చేలాగా పర్మిషన్ ఇవ్వడు ఆయన. యోబు విషయంలో కూడా ఏం చెప్పాడు? యోబు ప్రాణాన్ని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదన్నాడు. యు ఆర్ నాట్ అలౌడ్ టు టచ్ హిజ్ లైఫ్. సమస్తం తీసుకోకావాలంటే. కానీ ఆ విశ్వాస పరీక్షలో మరి ఆ వచ్చిన శోధనలన్నింటినీ కూడా మహానందంగా ఎంచుకున్నాడు దేవుడు. కనీసం నోటితోనైనా తప్పు చేయలేదు, పాపం చేయలేదని సాక్ష్యాన్ని పొందుకున్నాడు. నోటి మాట చేత కూడా యోబు ఆ శ్రమలన్నింటిలో పాపం చేయకుండా నమ్మకముగా ఉండగలిగాడు. కాబట్టి మనము శ్రమలను బట్టి సంతోషించే వారిగా ఉండాలి. 1 పేతురు 4:12-13 ప్రకారము మనం ఎలా ఉండాలంటే శ్రమలను బట్టి సంతోషించే వారిగా ఉండాలి. చివరికి మనము తెలుసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే, నేను భక్తిపరునిగా ఉంటున్నాను కదండి, నాకెందుకు శ్రమ వచ్చింది అంటారు చాలామంది. నేను ప్రేయర్ఫుల్గా ఉంటున్నాను కదండి, నాకెందుకు శోధన వచ్చింది అంటారు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం మనం ముగించుకుందాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదవగలిగితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ కూడా ఏమవుతారంటండి? హింస పొందుతారు. అది ఏ రకమైనటువంటి హింస అయినా కానివ్వండి. పౌలు గారు ఏం చెప్పారు? మనము హింసింపబడుటకు నియమింపబడి ఉన్నాము. వీఆర్ డెస్టైన్డ్ ఫర్ ట్రయల్స్ అన్నాడు. శ్రమ పడుటకే మనము నియమింపబడి ఉన్నామన్నారు. ఇప్పుడు ఇక్కడ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకగోరు వారు హింస పొందుదురు. కాబట్టి ఈ సద్భక్తితో, మంచి భక్తి చేసే వాళ్ళకి ఎందుకు వస్తాయండి కష్టాలంటే, మరి ప్రభువారి ఎదుట విశ్వాస పరీక్షలో వారు గెలిచి కిరీటం పొందుకోవడం కొరకు, కిరీటాన్ని పొందుకోవడం కొరకే ఈ శ్రమలు వస్తాయి, ఈ శోధనలు వస్తాయి. కాబట్టి ప్రభువారి ఎదుట మెప్పు, మహిమ, ఘనత ఇవన్నీ కూడా మనం పొందుకోవాలంటే మనకు వచ్చేటటువంటి అన్ని రకాల శ్రమలు, అది ఆత్మీయముగా, శారీరకముగా, ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు కావచ్చు, ఏ రకాలమైనటువంటి శ్రమలు వచ్చినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆయన కంట్రోల్లో ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇన్ హిజ్ కంట్రోల్. గాడ్ ఈజ్ ఇన్ హిజ్ కంట్రోల్. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయడు. రిమెంబర్ దాట్. బట్ నీకు శ్రమ వస్తుంది అంటే దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. హీఈస్ ప్రిపేరింగ్ సంథింగ్ బిగ్గర్ ఫర్ యూ. ఏదో నీ కొరకు గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. అందుకే నువ్వు శ్రమల గుండా వెళుతున్నావు. రెండవది, ట్రయల్స్ ఆర్ టెంపరీ. ఈ శ్రమలు శాశ్వతము కావు, ఇవి కొద్ది కాలమే. మనం చదివాం కదా, ఇవి కొద్ది కాలం మట్టుకే ఉంటాయి ఈ శ్రమలు. బంగారము ఎలా అయితే అగ్నిలో వేయబడి, మరి పుటము వేయబడి సువర్ణము ఎలా మెరుస్తుందో, అలాగ మనం కూడా మన విశ్వాస పరీక్షలో మనము
పాస్ అవడం కొరకు మాత్రమే పంపించబడినటువంటి శోధనలు, కాబట్టి ఇవి శాశ్వతమైనవి కావు. మూడవది, ఎలాంటి సమస్యలు ఎలాంటి శోధనలో మనం వెళుతున్నా దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఆయన మనతో ఉన్నప్పుడు మనకి ఏ శ్రమ, ఏ శోధన రాదు, ఏ ఇబ్బంది రాదు, ఏ కష్టం రాదు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు, నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్, నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు. ఇహలోక దుఃఖ బాధలలో, వ్యాధులలో, రోగములలో, శ్రమలలో, శోధనలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కష్టములలో, వస్త్రహీనతలో, కరువులో, మరణములో ఆయన నీతో నాతో కూడా ఉన్నటువంటి దేవుడు. మన ప్రధాన యాజకుడు శ్రమలలో మనతో సహానుభవము కలిగినటువంటి వాడు. కాబట్టి నువ్వు పడుతున్న ప్రతి శ్రమ, ప్రతి కష్టము, నీ మనోవేదన, నీ దుఃఖమును చూస్తున్నటువంటి దేవుడు నీ కొరకు గగనమును చీల్చుకుని దిగి వచ్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రభువారు వచ్చినప్పుడు ఆయన ఎదుట నీకు మెప్పు, మహిమ, ఘనత నువ్వు పొందుకోవాలి అంటే, పరలోక రాజ్యాన్ని పొందుకుంటారంటే ఎవరు? శ్రమ పడుతున్న వారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-12 వచనాల్లో చూస్తాం, వారు పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. కాబట్టి ఎన్నో శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు, శోధనల గుండా మనం వెళుతున్నప్పుడు, మనము విశ్వాసమునకు కలుగు పరీక్ష మనకు ఓర్పును పుట్టించాలి. దానికోసమే మన జీవితంలోనికి శ్రమలు వస్తున్నాయి. ఆ ఓర్పే మీకు పరీక్ష మీకు నిరీక్షను కలుగజేసి, శ్రమల యందు మీరు అతిశయపడేలా చేసి, దేవుని యొక్క ఘనమైనటువంటి కార్యము మీ జీవితంలో జరిగేలాగా చేసేవి, జరిగింపజేసేవి, భవిష్యత్తులో మనకు గొప్ప ఆశీర్వాదములను తీసుకొచ్చేవి శ్రమలే, శోధనలే. కాబట్టి అవి వస్తున్నాయి మన జీవితంలో అంటే మనం ఒక మెట్టు ఎక్కుతున్నాం, మళ్ళీ వస్తున్నాయంటే ఇంకో మెట్టు ఎక్కుతున్నాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనము మెట్టుగా పైకి ఎక్కుతున్నాము. ఎక్కాలి, కిరీటాన్ని పొందుకునే స్థాయికి మనం వెళ్ళిపోవాలి. మన పరుగును మనము కడముట్టించాలి అంటే గనక ఈ శ్రమలు, శోధనలు అవసరము. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక గోరు వారికి హింసలు వస్తాయి. కాబట్టి భయపడకండి, ప్రిపేర్డ్గా ఉండండి, సిద్ధపడి ఉండండి. ఏ సమస్య వచ్చినా సరే నాకేంటి, నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఈ శ్రమ, ఈ శోధన, ఈ కష్టం, ఈ ఇబ్బంది, ఇవన్నీ కూడా దేవుడు నా జీవితంలో చెయ్యబోతున్నటువంటి గొప్ప కార్యానికి పునాది రాయి. ఫౌండేషన్ స్టోన్ వేస్తాం కదా, గొప్ప బిల్డింగ్ కట్టబోతున్నాం 10 అంతస్తులు. మొట్టమొదటి ఏం చేస్తాం? ఫౌండేషన్ స్టోన్ వేస్తాం. ఈరోజు నీ జీవితంలో వచ్చిన శ్రమ, శోధన అన్నీ కూడా ఏంటంటే పునాది రాళ్ళు. వాటి మీద దేవుడు కట్టబోతున్నాడు గొప్ప దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి భవిష్యత్తు నీ కోసం, నా కోసం. కాబట్టి కౌంట్ ఇట్ ఆల్ జాయ్ వెన్ యూ ఫాల్ ఇన్ టు
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయల్స్, నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఈ శోధనలో గెలవడానికి, జయించడానికి అవసరమైనటువంటి ఆయన కృప, ఆయన బలము, ఆయన శక్తి మనకు దయచేయులాగున మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని కూడా ఈ శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనము సహింపగలిగినంత కంటే ఎక్కువ శ్రమ మనకు దయచేయకుండా, శ్రమతో పాటు, శోధనతో పాటు దాని నుంచి తప్పించుకునే మార్గమును కూడా మనకు తెలియచేసేటటువంటి దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. శాంత వదిన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మహిమా ప్రభావం కలిగిన జీవం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా, నీ జీవము కలిగిన మాటలతో ప్రభా, మా ఆత్మీయ యాత్రలో ప్రభా, మేము ఎదగటానికి కావలసిన కృప కలిగిన మాటలతో మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరిచిన మహాబలవంతుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవాధిపతిపై ఉండి ప్రభా, మమ్మల్ని అందరినీ ఆత్మతో నింపి ప్రభా నాయన, ఈ సాయంకాల సమయంలో నీ మహాశక్తి గల మాటలు మాకు ఇచ్చావయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలిగిస్తుందని, అటు నిరీక్షణ ఎన్నడూ మమ్మల్ని సిగ్గుపరచుదని ప్రభా నాయన, నువ్వు వచ్చినప్పుడు నీ మహిమ ఎదుట ప్రభా నాయన, మేము ఇదిగో తండ్రి మహిమ గల జీవ కిరీటం పొందుకోవటానికి మాకు అర్హతలుగా చేయటానికే దేవానువిస్తున్న మమ్మల్ని ఎన్నుకున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, సాయంకాల సమయంలో ప్రభా నాయన, ఇదిగో నాయన, నీ దీన సేవకులను మరుగుపరిచి నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నీ మాటల్లో ఉన్న శక్తి, నీ మాటలో ఉన్న ప్రభావం ప్రభా, మా గృహాల్లోకి ప్రభా, మా హృదయాల్లోకి, మా అంతరంగాల్లోకి ప్రభా నాయన, మా విశ్వాస జీవితం అభివృద్ధి పొందేలాగిన సహాయం దయచేయండి నాయన. మా పునాది నీవే కాబట్టి ప్రభా, మమ్మల్ని బలపరిచేవాడు నీవే తండ్రి, మాకు బలం ఇచ్చేవాడు నీవే నాయన. మేము నడవలసిన త్రోవలో వచ్చే ప్రతి శ్రమ నుండి ప్రభా నాయన తప్పించే మార్గము చూపించేవాడు కూడా నీవైనందుకే స్తోత్రం చెల్లిస్తున్నా. మా ఎదుట ప్రభ అనేక మంది భక్తులను ప్రభ నువ్వు మాదిరికరంగా ఉంచావయ్యా, నీకు వందనాలు. వారిని పోలి మేము నడవటానికి కూడా ప్రభ మాకు అటువంటి శక్తిని దయచేయమని అడుగుచున్నాను. ఎప్పుడు బలహీనమా ప్రభ, అప్పుడు మమ్మల్ని బలపరిచే మహా గొప్ప దేవుడు తండ్రి నాయన. మా చేతులు గట్టిగా ఈ రాత్రి కాల సమయంలో పట్టుకోమని నాయన మేము అందరం ఏక మనసుతో అడుగుతూ ఉన్నాం తండ్రి. మా జీవితాల్లోకి రండి, మమ్మల్ని నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపించమని అడుగుచూ ఉన్నాను. మహాశ్రమల నుండి తప్పించువాడు నీవని మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా, కావలసిన శక్తి ఇచ్చేవాడు నీవని ప్రభ నాయన. నీవే మాకు మహా దుర్గమని ప్రభ, నీ బాహు కిందకు వచ్చి ఉన్నాం తండ్రి. మా ఆధారము నీవే, మా బలము నీవే నాయన. నాయన, నీ కృప ఇంతవరకు మమ్మల్ని నడిపించిందయ్యా. మా జీవిత యాత్రలో, మా పరుగు పందుల ప్రభ మాకు ఓపిక ఇచ్చింది నీవే నాయన, మాకు నిరీక్షణ ఇచ్చింది నీవే నాయన, మాకు విశ్వాసం ఇచ్చింది కూడా నీవే ప్రభ నాయన. ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలం మేము చూడటానికి ప్రభ మా అందరి మీదకి నీ ఆశీర్వాదం రానిమ్మని అడుగుచున్నాను. మా అందరి మీదకి నీ ఆశీర్వాదం రానియండి అయ్యా. నిన్నే నమ్మి ఉన్నాం ప్రభ, నీవు తప్ప మాకు ఆధారం ఎవరు లేరని ప్రభ, నీ మీదే ప్రభ మేము ఆధారపడుతూ ఉంటుండగా మా సహాయము అయ్యుండి ప్రభ ప్రతి నిత్యము మమ్మల్ని బలపరుస్తున్న బలవంతుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ విత్తన వాక్యం ప్రభ నాయన వినబోతున్న బిడ్డల్లో కూడా ప్రభ అద్భుతమైన అద్భుతాలు జరిగించలాగిన, వారి విశ్వాస జీవితం లాయన అభివృద్ధి పొందేలాగిన నీ కృప చూపించమని అడుగుచున్నాను. ఈ యూట్యూబ్ పరిచయం ఇంకను దీవించండి, ఆశీర్వదించండి. నీ సేవకులు ఇద్దరు చుట్టూ ప్రభ, వారి కుటుంబం చుట్టూ, బిడ్డల చుట్టూ ప్రభ, ఈ సంఘము చుట్టూ ప్రభ నీ అగ్ని కంచి, నీ రక్త కంచి వేసి కాపాడమని అడుగుచున్నాను. ఏ అపాయం, ఏ కీడు రాకుండా ప్రభ నాయన నీ దేవదూతల్ని కావలుగా పెట్టమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. అభివృద్ధి పరచండి, ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాను. మాధుర గారి యొక్క ప్రభ సిస్టర్స్ కుటుంబాలని చేతికి చెప్తూ ఉన్నానయ్యా. అయ్యా, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకో. వారికి ఏ పరిస్థితుల్లో ఏ అవసరం ఉండి నీకు మొరపెడుతున్నారో ప్రభ, వారి యొక్క ప్రతి అవసరాన్ని మహదైశ్వర్యముల వరకు తీర్చండి. వారి బిడ్డల భవిష్యత్తే నాయన వారు చేసిన ప్రార్థనలు ప్రభ నాయన నువ్వు సఫలపరచమని అడుగుచూ ఉన్నాను. ఇంతవరకు ఇమ్మానుయేలు దేవుడుగా తోడుగా ఉన్నవాడివి నాయన, ఇంకనూ తోడుగా ఉండి ప్రభ వారి యొక్క అవసరాలు తీర్చమని అడుగుచూ ఉన్నాను నాయన. వారు కూడా ప్రభ రావటానికి సహాయం దయచేయండి. ఏ పని పాటల వల్ల రాలేకపోతున్నారో ప్రభ
దేవాని ఆత్మను పుట్టింప చేయమని అడుగుచున్నాను, రగిలింప చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. వారిని అక్కడ నాయన తణుకులు ఒక ప్రత్యేకమైన నాయన బిడ్డలుగా వారిని తయారు చేయమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. మాదిరికరంగా తయారు చేయబడిలాగున నీ ఆత్మాభిషేకముతో వారిని నింపి ప్రభా, నువ్వు మాట్లాడే దేవుడు, కళల ద్వారా దర్శనాల ద్వారా మనుషుల ద్వారా మాట్లాడే దేవుడు, వారి ఆత్మలు విడిచిపెట్టకపోని బలపరచమని అడుగుచు ఉన్నాను. వారిని కూడా కనికరించమని అడుగుచున్నాను, నీ కృప చూపించమని అడుగుచున్నాను. వారి యొక్క అవసరతలను తీరుస్తున్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎస్తేరు గారి కుటుంబాన్ని చేతికి అప్పచెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, అప్పుడకే అవసరం ఉందో ఏసునామంలో ప్రభ ప్రతి అవసరతను తీరుస్తున్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచి వేస్తావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చిన ప్రార్థనా జీవితంలో ప్రభ ఇంకా అధికంగా ప్రభ దినదినము అభివృద్ధి పొందులాగిన ప్రభ నీ అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించి వారి విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరచమని అడుగుచూ ఉన్నానయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, నాయన మాధుర గారు ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వారిని అందరినీ రక్షించలాగిన ప్రభ ఒక గొప్ప మాదిరికరంగా ప్రభ నాయన వారి కుటుంబాన్ని వంచమని అడుగుచూ ఉన్నానయ్యా. అద్భుతాలు చేసే దేవుడు ప్రభ వారి బిడ్డ పట్ల కూడా ప్రభ నాయన నీ కార్యము జరిగించడానికి సిద్ధపాటు చేయమని అడుగుచూ ఉన్నాను. బిడ్డలకు తగు విధమైన జ్ఞానము, దైవీకమైన జ్ఞానము, పర సంబంధమైన జ్ఞానముతో బిడ్డలు నింపి ప్రభ నీవే వారి జీవితాన్ని ప్రభ అభివృద్ధిలోకి, ఆశీర్వాదములోకి నడిపించమని అడుగుచూ ఉన్నాను అయ్యా. మా కుటుంబాలను కూడా నీ చేతికి అప్పచెప్తూ ఉన్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన పెద్ద కుటుంబాన్ని చేతికి అప్పచెప్తున్నాను, మేనాన్ని చేతికి అప్పచెప్తూ ఉన్నాను, నాన్న ప్రశంసాన్ని చేతికి అప్పచెప్తూ ఉన్నానయ్యా. ఒంటరిగా ఉంటుండగా ప్రభ వారి చుట్టూ నీ కంచి వేసి కాపుదలు ఉంచండి. వారి రాకపోకల్లో, వారి పని పాటలో వారికి తోడుగా ఉండండి. ఆ గృహము చుట్టూ నీ ప్రత్యేకమైన కంచి వేమని అడుగుచూ ఉన్నాను. ఏ విష జంతువు వారి మీదకి నాయన ఆ ప్రయోగం రాకుండా ప్రభ నీ కాపుదల దయచేయమని అడుగుచున్నాను. ఇంతవరకు కాపాడావు, నీ దేవదూతల్ని కావలుగా ఉంచావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. వారి యొక్క ప్రతి శ్రమను నువ్వు చూచున్న దేవుడు ప్రభ ఆ శ్రమ నుంచి మహా గొప్ప విడుదల దయచేసి వారికి రావలసిన దీవెన కూడా దయచేస్తున్నందుకే నీకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి ప్రార్థనను సఫలపరుస్తున్నందుకే స్తోత్రం. బిడ్డను కూడా దీవించి ఆశీర్వదిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, నిన్ను ప్రేమించే వారికి ఏ మేలు కొదువు చేసే దేవుడు కాదయ్యా. అయ్యా సమస్తమైన దీవెనలతో వారు నింపుతున్నందుకే నీకు వందనాలు. నాయనదిగో నాయన మేనా సహోదరి యొక్క ప్రభ సహోదర కుటుంబాలను కూడా మరి ఒక్కసారి నీ చేతికి అప్పచెప్తున్నానయ్యా. వారందరినీ రక్షించండి. ప్రత్యేకంగా ప్రభ అక్కడ మాదిరికరంగా ఉంచావు నాయన. ఈ బిడ్డను దీవిస్తానే ప్రభ, నాయనను ఆశీర్వదిస్తే ప్రభ వారందరూ తెలుసుకోవటానికి నాయన ఒక మార్గం తెరవబడుతుందయ్యా. నాయన ఒక మాదిరికరంగా ఇంకను ప్రభ మేనాను ఉంచమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి నాయన నాకు ఇచ్చిన పెద్ద కుటుంబాన్ని చేతికి అప్పచెప్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రభ నాయన వారు విజయవాడ మీటింగ్స్ జరుపుతూ ఉంటుండగా ప్రభ నీ సేవకును మరుగుపరిచి ప్రభ ఆత్మీయంగా ప్రభ విత్తనాలు విత్తడానికి ప్రభ అనేక మంది అక్కడ ఆకర్షణ గురవటానికి ప్రభ నీ సహాయము దయచేయండి. వారి ఇరువురికి మంచి ఆరోగ్యము, శక్తి బలముతో నింపి ప్రభ అక్కడ ఆత్మీయ ఉద్యమం రగిలింప చేయండి అయ్యా. వారు అడుగు పెట్టే ప్రాంతమెల్లా ప్రభ నాయన ఇదిగో దేవ దీవెనకరమైన ప్రాంతంగా చేసి పెట్టండి అయ్యా. వారి బిడ్డల భవిష్యత్తుని చేతికి అప్పచెప్తున్నాను. వివాహ జీవితాలు, ఉద్యోగ విషయాలు నాయన ప్రతిదీ నువ్వు నాయన యవనస్తులందరికీ రావాల్సిన దీవెన ఏ నిమిషంలో ప్రభ రావాలో ఆ సమయం వరకు రానిచ్చి ప్రభ నీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుచూ ఉన్నాను. నాన్న విద్యుల కుటుంబాన్ని చేతికి అప్పచెప్తూ ఉన్నాను. వారి ఇరువురి జీవితాల్లో ప్రభ అద్భుత ఆశ్చర్య కార్యము జరిగించండి. ఆమె మార్గాల్లో అంతట్లో నువ్వు సరళము చేయమని అడుగుచున్నాను. వారి కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానముతో ప్రభ నీవు దుర్గముగా ఉండి నడిపించమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు నాయన. వారి యొక్క ప్రతి అవస్థను తీరుస్తున్నందుకే నీకు వందనాలు. నీ కొరకు బలమైన సాధనాలుగా వారిని వాడుకోండి నాయన. దుష్టుడు బంధించిన ప్రతి బంధకము నుంచి మా అందరినీ విడిపించి ప్రభ నీ సేవలో బహుబలంగా వాడుకోమని అడుగుచున్నాను. నా కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు చేసిన ఉపకారాల మేలు బట్టి మరి ఒక్కసారి వందనాలు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, మా ముగ్గురికి ఇచ్చిన ఆరోగ్య శక్తి బలములు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. మా కుటుంబాల చుట్టూ నీ కంచి వేసినందుకే స్తోత్రాలు. ఇంకను ప్రభ నాయన శ్రీకాంత్ గారికి ప్రభ మంచి ఆరోగ్యము, శక్తి బలముతో నింపమని అడుగుచున్నాను. జ్ఞాన వేకుల ఆత్మతో ఇంకను నింపమని అడుగుచున్నాను. నీ సామర్థ్యము కలిగింపు చేయమని అడుగుచూ ఉన్నాను. నీ కొరకు బలమైన సాధనంగా వాడుకోమని అడుగుచూ ఉన్నానయ్యా.
అయ్యా నువ్వు చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోకూడదయ్యా. అయ్యా నీ ప్రాణాత్మతో నాయన మమ్మల్ని తృప్తిపరుచడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, నాయన మమ్మల్ని ఇంతగా ప్రేమించిన గొప్ప దేవుడా, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి కాల సమయంలో శ్రమలో ప్రభ, దుఃఖములో ప్రభ ఉన్న వారిని ఒక్కసారి ప్రభ నాయన నీ తగు విధమైన సహాయం వారికి కూడా అందింపచేయమని అడుగుచున్నాను. వేదనలో ఉన్న వారికి ఆ వేదన తీసివేయమని అడుగుచు ఉన్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, సమస్యల వలలో ఉన్న వారికి యేసునామములో ప్రతి సమస్య నుంచి విడిపించుటకు ప్రభ నాయన నువ్వు శక్తిమంతుడు కదా ప్రభ, వాటి నుండి విడిపించమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. ఇదిగో వ్యాధి బాధల చేత, ఇదిగో నాయన దుఃఖము చేత నింపబడి ఉన్న వారిని ప్రభ నాయనా వారిని ముట్టి స్వస్థపరిచి ప్రభ అద్భుతాల ఆశ్చర్యకార్యాలు జరిగించండి అయ్యా. మరణ పడకల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తమని అడుగుచున్నాను. మరణించిన వారిని రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాను. నీకు వందనాలు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని యేసునామములో ప్రభ వారికి విడుదల అలుగులాగున ప్రభ ఇదిగో తన ఆకాశపు వాకిండి విప్పి ప్రభ వారికి తగు విధంగా సహాయం దయచేయండి. ఎందుకనగా దీనిని దరిద్రను పెంట కుప్ప మీద నుండి పైకి లేవనెత్తుతానన్నావు కదా ప్రభ, నీ హస్తము కొరచ కాదన్నావు కదా ప్రభ. నీ వాగ్దానాలు పట్టుకొని అడుగుతూ ఉన్నాం తండ్రి. ఏ బిడ్డకి అవసరతుందో నువ్వు తీర్చండి ప్రభ. అనాథ జ్ఞాపకం చేసుకోండి, విధవరాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయా చెడు వ్యసనాల్లో ఉన్నవని జ్ఞాపకం చేసుకోండి. నీ గాయపడిన హస్తముతో వారిని విడిపించమని అడుగుచూ ఉన్నాను. బంధింపబడిన ప్రతి బంధకం నుంచి విడిపించండి అయ్యా. నాయన గర్వం వల్ల అహంకారం వల్ల వచ్చిన ప్రతి శ్రమ నుంచి విడిపించండి అయ్యా. నాయన కనికరించమని అడుగుచున్నాను. నీ కృప చూపించండి దేవా. నీవు తప్ప మాకు దిక్కు ఇంకెవరు లేరయ్యా. మాకు సహాయం నీవే నాయన. నాయన మేము పడిన గోతు నుండి మమ్మల్ని పైకి లేవనెత్తువాడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినమందు ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం గొప్పదయ్యా. నీకు వందనాలు నాయన. శ్రమ నుంచి విడిపించుటకు మార్గము చూపించువాడు కూడా నీవే అన్నావు కదా ప్రభా. నాయనా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. యోబును ప్రభా మొదల కంటే ప్రభా నాయన అంతములో ప్రభా రెండంతలుగా ఆశీర్వదించావు ప్రభా. ఆ శ్రమంతటిని కొట్టివేసవయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అటువంటి దీవెన ప్రతి బిడ్డ మీదకి రానిమ్మని అడుగుచున్నాను. మా నిరీక్షణకు తగిన ప్రతిఫలమును ఇచ్చే దేవుడు అని ప్రభా నేను నమ్మి నిన్ను స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ప్రతి బిడ్డకి తిండి బట్ట ఆరోగ్యము నెమ్మది, ప్రతి గృహములో శాంతి సమాధానముతో నింపి ప్రభా ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెనలు కుమ్మరింపచేయమని అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభా ఈ వాక్యము మమ్మల్ని బలపరిచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా దినదినము ప్రభా మీ ఆత్మీయంగా ఎదగటానికి ఇంకను ప్రభా నీ సేవకుడు మరుగుపరిచి మాట్లాడుతూ ప్రభా మమ్మల్ని బలపరచమని ఈ వాక్య పరిచయను ఇంకను విస్తరింపచేసి ప్రతి ఒక్కరికి మాదిరికరంగా మీ ఉండలాగా నీ కృప చూపించమని దినదీవెనలతోనూ దినాశీర్వాదాలతో తృప్తిపరచమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల్లా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, నిన్నటి దినాన పుట్టినరోజు జరుపుకుంటున్న తన్విక యొక్క ఆరోగ్యమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.